ఓ పారి పల్లెకు పోతే తెలుస్తుంది. షేన్లన్నీ ఎండి మబ్బులు మోస్తున్నట్టే శమక్కుమంటున్నాయి అబ్బా. పత్తులు ఇరగగాసినాయి. ఊర్లో ఏ ఇంటి ముంగట చూసినా పత్తే. ఎండకు మంచిగా ఆరబెడుతున్నారు. ఆకిళ్ళ ముంగట మంచు వరుసుకున్నట్టే ఉంది. తెలంగాణలో వరి తర్వాత ఎక్కువ పండించేది పత్తేనాయే. రేటు మంచిగొస్తే ఈ ఏడు మా దశ తిరిగినట్టే అని ఎదురు చూస్తుంటారు రైతులు. కానీ పరిస్థితి ఏమో గిట్ల కాబట్టే. మొన్నటిదాకా తెల్ల బంగారంతో నిండిన మార్కెట్లు ఇవాళ గిట్లున్నాయి. ఒక్క బస్తా కూడా లేదు. జిన్నింగ్ మిల్లులు బంద్ పెట్టిండ్రు. మరి L1 L2 L3 అనే ఈ పద్ధతి ద్వారా మొత్తం మిల్లులు నడపలేకపోతున్నాము. వీళ్ళు కేటగిరీతో అందరిని విభజించి కొన్ని మిల్లు నడుపుతున్నారు. పత్తి కొనే CCI సంఘపోళ్ళు కొత్త రూల్ తెస్తే మిల్లు నడిపే కాడ తక్లీఫ్ అవుతుందట. మొదలు కొన్ని మిల్లులకే పత్తి పోతే అటెనక కడమాటికొస్తాయట. అప్పటిదాకా ఇవి బంద్ పెట్టాల్సిందే. రైతులు కిసాన్ యాప్ ల ఆన్లైన్ లో ముందే బుకింగ్ చేసుకుంటేనే కాంటాలు పెడతారట. అదో తక్లీఫ్ అవుతుంది. ఇవాళ బుక్ చేసుకుంటే నాకు బండి దొరకలేదని ఒకరు, లేబర్ దొరకలేదని ఒకరు, మళ్ళీ స్లాట్ క్యాన్సిల్ చేసుకోవాలని మళ్ళీ అంటే మళ్ళీ రెండో రోజుకు పోతే నాకు స్లాట్ దొరకలేదు. అట్లా 3-4 రోజుల సమయం పోతున్నది. కొందరికి టచ్ మొబైల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. 12 క్వింటాల నుంచి 7 క్వింటాలకు తగ్గియడం కూడా కొందరు రైతులు 15-16 క్వింటాలు పండియడం వలన వాళ్ళు చాలా నష్టపోతున్నారు. అందరు రైతులు స్మార్ట్ ఫోన్లు వాడతారా? మున్పటి లెక్క ఎకరానికి 12 క్వింటాలు కాకుండా 7 క్వింటాలే కొంటామనే వరకు ఎక్కువ పండించిన రైతులు గా పత్తిని ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. బంధన్ తెలియక కొందరు రైతులు మార్కెట్లకు వచ్చి వెనుకకు మళ్ళిండ్రు. ఆదివారంగా ఇలా సోమవారం సాధి ఉంటుందని అనుకున్నాం. గట్లా ఇక మాకు సెల్లులు అవన్నీ చూస్తాం. మాకు పెద్ద చదువుకున్నారు. మొన్నటి దాకా ఆనలకు పత్తులాగమయ్యే. వచ్చిన దిగుబడే తక్కువ ఉంటే కొత్త రూల్స్ తోటి ఇంకింత తిప్పలు కాబట్టే.